ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. ప్రభు బలలో పాలు పొందక పూర్వము దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం కలిసి చదువు. 1 Corinthians chapter 11 verse 29 and 30. ప్రభు శరీరమని ఇవే చెప్పక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదువు. ఈయన సమస్తమును బావుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 9వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. 1 Samuel chapter 9 verse 2. అతనికి సౌలు అనునొక కుమారుడుండెను, అతడు బహు సౌందర్యము గలవాడు, ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు, అతని భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ప్రార్థన చేస్తాం, మోకరించండి. ప్రభువా, నీ నామమున బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నేను కూడా నీ ప్రజలందరితో కలిసి నా స్వరమెత్తి నా ప్రభువును ఆరాధించడానికి నాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా వ్యక్తిగత జీవితం చూడగా నాలో మంచిది ఏది కూడా లేదు, అయినను నీ మంచితనము అభాగ్యుడనైనా మరి ప్రభా ఏ మంచి లేని నాయుడుల కనుపరిచినందుకై స్తోత్రం. నీ మంచితనము నీ ప్రియ కుమారుడు నా ప్రభు రక్షకుడు మంచి కాపరిగా ఈ లోకంలోనికి వచ్చి తను తానే మంచి వ్యక్తిగా కనుపరుచుకున్నందుకై వందనాలు. మంచి కాపరిగా నా కొరకై తన ప్రాణమును పెట్టుటకై సిద్ధపడిన వ్యక్తి, తన ప్రాణమును వదులుకొనుటకు ఇష్టపడిన వ్యక్తి, అంతేకాకుండా నా కొరకు తన మంచితనమును చూపించి పరలోకమును, సింహాసనమును, ఆరాధనను, తండ్రిని మరి ప్రభా తనకున్న మరి ప్రభా పరలోక వైభవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు విడిచిపెట్టడానికి ఇష్టపడిన మంచితనం మరి ప్రభా నాయుడులు మీరు కనుపరిచి నా కొరకై చేసినటువంటి మంచి కార్యము కొరకై స్తోత్రములు చెల్లిస్తూ మంచి కాపరివిగా నన్ను పోషిస్తున్నారు. నన్ను భద్రపరిచి నీ హస్తములలో దాచిపెట్టి ఉంచినందుకై స్తోత్రం. మీరు దాచిపెట్టారు కనుకనే ఇంతవరకు భద్రంగా ఉన్నాం. మరి ప్రభా మా జీవితాలు ఎంత అల్పమైనవో, ఎంత స్వల్పమైనవో మేము ఎరిగిన వారమై ఉన్నాం. క్షణములోనే గతించిపోయే జీవితం మాది. అయినను మీ కృప ద్వారా నన్ను ఇంతవరకు నా కుటుంబాన్ని కూడా భద్రపరిచినందుకై నీకు ఏమి ఇవ్వగలను ప్రభా. ఈలాగున మరి ప్రభా 1000 నోర్లతో నిన్ను స్తుతించినా కూడా నీ రుణం తీరక అట్లుండవలసిందని కృతజ్ఞతాపూర్వకంగా నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నా ప్రభు రక్షకుడిని నామంలో సమర్పిస్తుండగా అంగీకరించుమని నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలి చేరి వచ్చాం. నీ వాక్యమును చదవడానికి మరి గ్రహించడానికి ఏమాత్రం కూడా యోగ్యులం కాదు మరి ప్రభా. అంతేకాకుండా ఏమాత్రం కూడా అర్హత లేదు. కనికరించండి, మమ్మను ఆదుకొనండి, మమ్మను మీరే ధైర్యపరచండి. మీ వాక్యములు మీ లోతైన పచ్చిక బయళ్లను మాకు పరుండజేసి మరి ప్రభా అందులో ఈ సత్యములను మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం. బుద్ధి శూన్యులం, జ్ఞానం లేని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మృగం వంటి పశుప్రాయులం, మృగం వంటి స్వభావం కలిగిన వాడని కనికరించండి. మరి ప్రభా నోరు తెరువుము, బావుగా నింపుతానన్నారు. మరి ప్రభా మీరు నిలవబడుడి, మాట్లాడిన మీరు కాదు నేను మాట్లాడుతానన్నారు. మీరే మహిం పొందాలి, మనుషుడు మరుగుపరచబడాలి.
మరి మనుషుడు పూర్తిగా నశింప చేయబడాలి, కనికరించమని. పరలోకం తెరువమని, ఆకాశం తెరువమని, మా కోసం మీ స్వరాన్ని వినిపింప చేయమని. మేము ఆకలితో ఉన్నాం, దాహంతో ఉన్నాం, అక్కరతో ఉన్నాం, పడిపోయి చెడిపోయి పాడైపోయిన పతనావస్థలో ఉన్నాం. కనికరించండి ప్రభువా, దయ చూపించి మీ వాక్యములు మాకు తెలియజేయమని ప్రార్థిస్తూ మేమందరం కూడా సరి చేసుకొని మరి సంతోషముతో ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా కృపను అనుగ్రహించి సహాయపడి, శిష్యునికి తగిన నోరు, మరి ప్రభువా దాసునికి తగిన చెవి మాకందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మరి ప్రభువా క్షేమకరమైన మాటలు అనుగ్రహించి మహిమ పొందిన సమయం వ్యర్థం కాకుండా కృపను అనుగ్రహించండి. రాగలిగిన ప్రియులు మరి ప్రభువా మరి ప్రేమ కొరకై స్తోత్రములు చెల్లిస్తూ సమయాన్ని దీవించి పరలోకంలో మా కొరకై మరి ప్రభువా ఈ సమయాన్ని సిద్ధపరచుమని కోరుచు, మీరే మా మధ్యలో వసించండి. మీ సన్నిధిని, మీ స్పర్శను, మీ తాకుడును, మరి ప్రభువా మీ సన్నిధి యొక్క సంచారమును మా మధ్యలో కలుగజేసి ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని దర్శించుమని కోరుచు. ఇంకా రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించుమని ప్రార్థిస్తూ లోతైన అనుభవంలోనికి నడిపించుమని కోరుచు. మరి ప్రభువా ఈ స్థలంలో మరి ఈ సమయంలో ఎవరెవరైతే నిలబడుచున్నారో వారందరికీ కూడా జ్ఞాపకం ఉంచుకొని మరి సహాయపడమని కోరుచు. రక్షకుడు యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 29వ వచనంలో మనం చదివిన భాగం. కాబట్టి ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచు. ప్రభు శరీరమని వివేచించుట. కాబట్టి మన యోగ్యత అయోగ్యతలు, మన అర్హత అనర్హతలు, మన స్థితిగతులు, అంతేకాకుండా ప్రభు శరీర యోగ్యతలు, ప్రభు శరీర క్రయధనము, ప్రభు యొక్క త్యాగము, ప్రభు యొక్క సమర్పణను మనము వివేచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఒకవైపు మనలను మనము మన యొక్క అర్హతలను చూచుకుంటూ ప్రభు తన శరీరమును గూర్చి, ప్రభు తన రక్తమును గూర్చి, ప్రభు మన మధ్యలో ఉంచబడినటువంటి సాదృశ్య రూపకమైన ప్రభు బల్ల, ప్రభు శరీరము, ప్రభు రక్తమునకు సాదృశ్యమైన వాటిని మనం కొంత వివేచించాలి. వాటిని గూర్చిన వివేచన లేకుండా పాలు పొందుట అది శిక్షావిధికి కారణమని మనం చూస్తున్నాం. కాబట్టి వాటిని మనము కొంత ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. వాటిని గూర్చిన గ్రహింపు కలిగి ప్రభు శరీరంలో చేయి వేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి పోయిన వారంలో మనము సౌలు యొక్క జీవితాన్ని, రాజైన సౌలు యొక్క జీవితాన్ని మనము కొన్ని విషయాలు ధ్యానించాం. అయితే ఈ వారం కూడా సౌలు యొక్క పతనానికి కారణాలేంటో మనము చూడడానికి పూనుకుందాం. అయితే రాజైన సౌలు బెన్యామీనీయుడైనటువంటి కీషు అను ఒక భాగ్యవంతుని కుమారుడు. కీషు మాత్రమే భాగ్యవంతుడు కాదు, సౌలు కూడా భాగ్యవంతుడు అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. వాటిలో ఒక 5 విషయాలు సౌలు ఎలాంటి ఆధిక్యతలు, ఎలాంటి ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడో మనం చూస్తాం. రండి, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుదామండి. 1 Samuel chapter 10 verse 6 and 7. 6, 7 వచనాలు, 9వ వచనం కూడా మనం కలిసి చదువుదామండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6, 7, 9 వచనాలు కలిసి చదువుదాం. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచన నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయుము. 9వ వచనం, అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించను, ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. కాబట్టి ఇక్కడ సౌలు
తండ్రి అయినటువంటి కీషు భాగ్యవంతుడు అని ఎలాగున రాశాడో పరిశుద్ధాత్ముడు, దాదాపుగా రాజైనటువంటి సౌలు కూడా హీ బ్లెస్డ్ మ్యాన్ అని చెప్పవచ్చు, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి అని చెప్పాలి. ఎందుకొరకంటే ఇక్కడ రాజైన సౌలు తను కలిగినటువంటి 5 ఆశీర్వాదాలను మనం ఇక్కడ చూడగలం. ఏంటి ఆ 5 ఆశీర్వాదాలంటే, 1 6వ వచనంలో యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చుచూ ఉంది. కాబట్టి దేవుని ఆత్మను అతడు కలిగినవాడు, పరిశుద్ధాత్మను కలిగినవాడు అని చెప్పాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మునిలో పాలి భాగస్థుడు కాగలిగినవాడు అని చెప్పాలి. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగినవాడు. తర్వాత 2వది వారితో కలిసి ప్రకటన చేయుచుండినవాడు, అంటే అతడు ప్రవచించువాడు లేదా ప్రకటించువాడు అని రాయబడుతుంది. అది 2వ ఆధిక్యత. తర్వాత 3వ ఆధిక్యత మనం చూస్తే నీకు క్రొత్త మనస్సు వచ్చును అని తెలుగులో రాయబడుతుంది. ఇంగ్లీష్లో ఉంది హీ టర్న్ ఇంటూ ఎ న్యూ అనదర్ మ్యాన్ అని రాయబడుతుంది. కాబట్టి ఒక క్రొత్త వ్యక్తిగా మార్చబడుతూ ఉన్నాడు అని రాయబడుతుంది. అది 3వ ఆధిక్యత. 4వ ఆధిక్యత 7వ వచనంలో రాయబడుతుంది, దేవుడు నీకు తోడుగా నుండును. దేవుడు తనతో కూడా ఉన్నాడు. తర్వాత 5వ ఆధిక్యత మనం గమనిస్తే 9వ వచనంలో దేవుడు అతనికి క్రొత్త మనస్సు కూడా అనుగ్రహించాడు. కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తే రాజైనటువంటి సౌలు తను మారు మనస్సు పొందిన లేదా ఒక క్రొత్త వ్యక్తిగా మార్చబడిన అనుభవంలో ఉన్నాడు. అంతేకాకుండా తను క్రొత్త మనసును కూడా కలిగి ఉన్నాడు. తను దేవుని వాక్యాన్ని గురించిన లోతైనటువంటి అవగాహన కలిగి ప్రవచించి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు తనతో కూడా ఉన్నాడు. దేవుని ఆత్మ తన మీదికి దిగి వచ్చుచూ ఉంది. పరిశుద్ధాత్మలో పాలిభాగస్థుడయ్యాడు. పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మలో పాలిభాగస్థుడు కూడా అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే సౌలు ఎంతో రాజైన సౌలు ఎంతో ఈ ఆధిక్యతలు కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఇలాంటి ఆధిక్యతలు కలిగినటువంటి, ఇలాంటి భాగ్యవంతుడైనటువంటి, ఇలాంటి ఆశీర్వాదము కలిగిన వ్యక్తి తాను పతనావస్థలోనికి దిగజారిపోతూ వచ్చాడు. కాబట్టి దానికి కారణాలు ఏంటి అని ఒక 5 సంగతులు మనం పోయిన వారంలో చూచాం. అయితే ఈ వారంలో రాజైన సౌలు తాను పతనావస్థలోనికి దిగజారి వెళ్ళడానికి గల కారణం ఏంటి అని అంటే, రండి మొదటిదిగా మనం గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము కలిసి చదువుదామండి. 24 తర్వాత 27 30వ వచనం కూడా కలిసి చదువుదామండి. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. 27 వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. 30వ వచనం అందుకు సౌలు నేను పాపము చేస్తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున. ఇక్కడ మనం గమనిస్తే సౌలు తాను చేసినటువంటి 2 అతిక్రమములు అని చెప్పాలి. ఒక అతిక్రమం ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8 నుండి 14 వచనాల్లో సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు, దేవుని సేవకుడైన సమూయేలు తనతో చెప్పిన మాట ఏంటంటే, నేను వచ్చే వరకు ఆగుము, తర్వాత నేను వచ్చిన తర్వాత దహన బలి అర్పిస్తాను అన్నటువంటి ఆజ్ఞను రాజైన సౌలు మీరి అతిక్రమించి ఉన్నాడు. అది మొదటిది. తర్వాత 2వది సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుండి 9, 12 వచనాల వరకు మనం చదివితే అమాలేకీయుల రాజైన అగగును లేదా అమాలేకీయులందరినీ కూడా నిర్మూలన చేయమని చెప్పినటువంటి 2వ ఆజ్ఞను సౌలు మీరినట్లుగా మనం చూస్తున్నాం.
సరే, ఒక తప్పు చేశాడు, రెండవ తప్పు చేశాడు. ఒక తప్పు చేసినప్పుడు దేవుని సేవకుడైన ప్రవక్త అయినటువంటి సమూయేలు హెచ్చరించాడు. రెండవసారి కూడా హెచ్చరిస్తున్న సందర్భం అది, రెండవసారి మాట్లాడుతున్న సందర్భం అది. ఆ రెండవ అతిక్రమమును మీరినందున సమూయేలు సౌలుతో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న ఆ సమయంలో సరే, సౌలు అన్నాడు కదా, సరే నేను జనులకు కూడా భయపడ్డాను, జనులకు జడిసి నీ ఆజ్ఞను కూడా నేను నీ మాటలను మీరి నేను పాపం చేశానని తను ఒక రిపెంటెన్స్తో మాట్లాడుతున్నాడు. అయితే సౌలు యొక్క రిపెంటెన్స్ ఇక్కడ మనం చూడగలం, పశ్చాత్తాపాన్ని చూడగలం. అయితే ఇప్పుడు సౌలు పశ్చాత్తాపడడం మంచిదే. అయితే వెంటనే పశ్చాత్తాపడి ఏమన్నాడంటే, నేను పాపం చేస్తిని అని 24వ వచనంలో అన్నాడు. వెంటనే 25, 26 వచనంలో నీవు నాతో నేను యెహోవాకు మొక్కున్నట్లుగా 25వ వచనం, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లుగా నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నేను నీతో కూడా తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలీయుల మీద ఉండకుండా, రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి నేను నీతో కూడా రాను, నువ్వు మొక్కుబడి చెల్లిస్తే నేను వచ్చి అక్కడ బలి అర్పించను అని ఏమన్నాడంటే, నీవు విసర్జించిన యెహోవా నిన్ను రాజుగా ఉండకుండా ఆయన విసర్జించేశాడు, నేను కూడా నిన్ను విసర్జించేసి నేను వెళ్ళిపోతున్నానని తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిపోతుండగా ఏం జరిగింది? 27వ వచనము, వెళ్ళిపోవలనని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున ఏమైందండి? చినిగింది. అంటే ఇప్పుడు దుప్పటి చెంగు పట్టుకుంటే చినిగింది. ఊరికి పట్టుకుంటానే చినిగిద్దా? పట్టుకుంటానే చినిగిద్దా అండి? ఇప్పుడు దుప్పట్లు కొద్దిగా నాణ్యత తక్కువైనవైనా దాదాపుగా అప్పుడు దుప్పట్లలో చూస్తే, ప్రత్యేకించి ఇశ్రాయేల్ దేశంలో దుప్పట్లు గొంగళ్ళు చాలా లావు ఉంటాయి. అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా లావు ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, రాజైన సౌలు దేవుని ప్రవక్త అయిన సమూయేలు మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేశాడని అనుకోవాలి. అంటే ఇప్పుడు సమూయేలు అన్నాడు, నేను నీతో కూడా రానంటే రానని రిటర్న్ బ్యాక్ తిరిగాడు. అయితే నువ్వు ఎలా రావో చూస్తానని పట్టుకున్నాడు. పట్టుకోగానే సమూయేలు ముందుకు బయలుదేరితే సౌలు వెనక్కి లాగాడు. ఈ సందర్భంలో ఏం జరిగింది? దుప్పటి చెంగు చినిగింది. పైన ఏమన్నాడు 24వ వచనంలో? నేను పాపం చేశాను, ఆ పాపం పరిహరించడానికి వచ్చి మొక్కుదాం రండి అని అన్నాడు. వెంటనే మళ్ళీ 27వ వచనంలో ఆ దుప్పటి చెంగును పట్టుకొని, అంటే లాగడము సరైనదా? సరైనది కాదా? సరైనది కాదు. సరే, ప్రవక్త అన్నాడు నేను రానన్నాడు, సరే రాకపోతే దేవుడు వద్దన్నాడేమో వదిలేయాలి, లేకపోతే బై నాట్ ఫోర్స్ చేయకూడదు. అది ఇప్పుడు ఏం చేశాడంటే, ఫోర్స్ చేయడమే కాకుండా తన దుప్పటి చెంగు లాగాడు. అది కూడా తప్పు చేశాడు. ఒక విధానంలో చెప్పాలంటే పాపం చేశాడు. సరే, ఇప్పుడు అది చేసిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడంటే 30వ వచనంలో, అందుకు సౌలు నేను పాపం చేసి తిని. అంటే ఒకవైపేమో పశ్చాత్తాపడుతున్నాడు, రెండవ వైపేమో మళ్ళీ పాపం చేస్తున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు, పాపం చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, పాపం చేస్తున్నాడు. కాబట్టి ఈ వైఖరిని మనం గమనిస్తే సౌలులో హాఫ్ హార్టెడ్ రిపెంటెడ్ అని చెప్పొచ్చు. అంటే తను పశ్చాత్తాపడుతున్నాడు, కానీ ఏ హృదయంతో? పూర్ణ హృదయంతో కాదు, సగం హృదయంతో. నేను తప్పు చేశాను అంటున్నాడు. సరే, తప్పు చేసిన తర్వాత ఆ పాపం పరిహరించబడాలి కాబట్టి మళ్ళీ అగైన్ ఏం చేయొద్దు? మళ్ళీ తప్పు చేయొద్దు. ఒక తప్పును ఒప్పుకున్న తర్వాత, అది తప్పుని తెలిసిన తర్వాత మళ్ళీ తప్పు చేయొచ్చా? తప్పు చేయకూడదు, మళ్ళీ పాపం చేయకూడదు. అయితే సౌలు జీవితంలో మనం గమనిస్తే ఆ పశ్చాత్తాపడుతున్నాడు, కానీ అది నిజమైన వాస్తవమైన పశ్చాత్తాపం కాదు. అందుకే తిరిగి పాపం చేయడానికి పూనుకుంటున్నాడు. ప్రియమైన సోదరుడా, ప్రభు శరీరంలో పాలు పొందడానికి మన యోగ్యత, మన అర్హత కేవలం రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ, క్రొత్త వ్యక్తిగా చేయబడడం, పరిశుద్ధాత్మ మన మీద ఉండడం, పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులు కావడం, క్రొత్త మనసు మనం కలిగి ఉండడం, ఇవి మాత్రమే యోగ్యతలు, అర్హతలు కాదు. మన దైనందిన జీవితంలో మనం చేస్తున్నటువంటి పొరపాట్లు,
మనం చేస్తున్నటువంటి తప్పులు, పాపములు అవి ప్రభు మన దృష్టికి తెచ్చినప్పుడు మనం ఒప్పుకుంటున్నాం. సరే, అది ఏ హృదయంతో ఒప్పుకుంటున్నాం? సరే, ఒప్పుకున్న తర్వాత దాని సంగతి మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ నిజంగా ఒప్పుకుంటే, నిజంగా పాపం విషయమై పశ్చాత్తాపపడితే ఇక మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. అదివరకు 2 ఆజ్ఞలు మీరినటువంటి సౌలుతో సమూయేలు చెప్పి, ఎందుకు నువ్వు మళ్ళీ 2వ ఆజ్ఞను కూడా మీరావని అంటూ ఉండగానే ఒకవైపు రిపెంట్ అవుతున్నాడు, మళ్ళీ వెంటనే 3వ పాపంలోనికి వెళ్ళిపోయాడు. చాలాసార్లు మన విశ్వాస జీవితంలో మారు మనసు పొందిన వారము, క్రొత్త వ్యక్తిగా చేయబడిన వారమని అనుకుంటున్నాము, కానీ పశ్చాత్తాపడుతున్నాము, కానీ పాపం మానలేకపోతున్నాం. పాపం మానలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ప్రభు మన పాపము క్షమించకపోవడం కాదు. మనం హృదయపూర్వకంగా ఆ పాపము విషయమై వాటిని విడిచిపెట్టునంత పట్టుదలతో మనం ఒప్పుకోవట్లేదు. ఒకవేళ నిజంగానే పూర్ణ హృదయంతో సౌలు యెహోవా వైపు తిరిగి ఉన్న ఎడల దేవుడు అక్కడే సౌలు పాపములు పరిహరించి ఉండేవాడు. ప్రేమైన సోదరుడా, అందుకే రాయబడుతుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. రండి, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. 2 Corinthians chapter 7 verse 10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణ ప్రతివాదనను, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదనను మీలో పుట్టించనో చూడండి. చాలు. కాబట్టి ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఒకవేళ నిజంగా తనలో దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండి, అయ్యో నిజంగానే 2 సార్లు దేవుడు మాట్లాడితే దేవుని ఆజ్ఞను నేను అతిక్రమించాను కదా, ఈ అతిక్రమము నిజమైనదే కదా, నేను ఇలాంటిది చేయకూడదు కదా, నేను ఇలాంటిది చేసినందుననే కదా నేను ఇప్పుడు శిక్ష పొందుతున్నాను అని ఒకవేళ నిజమైన పశ్చాత్తాపము తనలో కలిగి ఉంటే తను మళ్ళీ 3వ పాపంలోనికి అడుగు పెట్టేవాడు కాదు. నేటి దినాన విశ్వాసులంగా ప్రభు బలలో పాలు పొందడానికి వచ్చిన మన విశ్వాస జీవితంలో బలహీనతలు, పాపములు, లేకపోతే పడిపోవడము, మానవ శరీరమును మనం కలిగి ఉన్నాము గనుక ఇవి ఒకవేళ మన శరీరంలో సంభవించవచ్చునేమో, కానీ అయితే మనము నియంత్రించుకొనగలిగినటువంటి పాపమును, మనము చెయ్యకూడదని తెలిసినటువంటి పాపమును, మన దృష్టిలోనికి వచ్చినటువంటి పాపమును కూడా మనం తిరిగి చేయడానికి పూనుకుంటున్నామంటే అసలు ఆ పాపమును మనం విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదని అర్థం. ఒక పాపం విషయమై మనం ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుచున్నామంటే, ఒకటి దాన్ని పూర్తిగా దాని నుంచి వేరుపరచడానికైనా ఉండాలి, రెండవదిగా సౌలులాగా నటించడానికైనా ఉండాలి. ఒకవేళ మన పాపములను దేవుడు మన దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు మనలో కలిగించినటువంటి ఆ దుఃఖము ఒకవేళ నిజంగా ఆ పాపములో నుంచి మనం బయటికి రావడానికన్నా ఉండాలి, లేదంటే ఆ పాపమును మనం పెట్టుకొని ద్వంద్వ వైఖరితో, ద్విమనస్కుతో, ఒకవేళ సగం మనసుతోనే ప్రభు దగ్గరికి వచ్చి అది దేవుడు కావాలి, అంతేకాకుండా ఈ పాపం కూడా కావాలి. ఈ 2 మనసులు కలిగి ఉన్నటువంటి ధోరణితో మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు బహుశా మనం చేసిన పాపమే మళ్ళీ చేస్తాం. అంతేకాకుండా చేసిన పాపమును మనం విడిచిపెట్టలేం కూడా. సౌలు యొక్క జీవితంలో మనం గమనిస్తే తను కలిగినటువంటి ఆధిక్యతలను, యోగ్యతలను తను గ్రహించని వాడై తను ఏ పాపంలో అయితే చిక్కుకొని ఉన్నాడో, సౌలు చేసిన పెద్ద పాపమేం కాదు, ఒక మాటలో చెప్పాలంటే డిసొబీడియంట్. కానీ దేవుని దృష్టిలో డిసొబీడియంట్, అవిధేయత అనేది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తాం. అసలు పాపం ప్రవేశించిందే అవిధేయతతో. కాబట్టి ఇప్పుడు సౌలు యొక్క జీవితంలో మొదటిగా మనం గమనిస్తే తను సగము పశ్చాత్తాపముతో, సగ హృదయముతో దేవుని దగ్గరకు వచ్చి
అడుగుతున్నాడు. అందుకే అంటాడు కదా 145వ కీర్తన చూడండి, 145వ కీర్తన 18వ వచనం అనుకుంటాను. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా ఎక్కడున్నాడంట? సమీపముగా ఉన్నాడు. ఒకవేళ నిజంగానే సౌలు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను చేసింది వాస్తవమే, నేను చేసింది నిజమే, దయతో నన్ను క్షమించని తనకు నిజముగా మొరపెట్టింటే, నిజముగా పశ్చాత్తాపడింటే తప్పకుండా దేవుడు తన పాపాన్ని పరిహరించేవాడు. దేవుడు సౌలును ఎప్పుడు త్రోసేయలేదు. దేవుడు సౌలును ఊరికనే విసర్జించలేదు. దేవుడు సౌలును ఇశ్రాయేలు రాజుగా ఉండడానికి అకారణంగా నిర్ణయించలేదు. దేవుడు సౌలును ఎన్నుకొని ఏర్పరచుకొనుటలో కొద్ది రోజులు ఉంచి, కొద్ది రోజులు పడద్రోయడానికి, కొద్ది రోజులు తన రాజ్యం ఉండి, కొద్ది రోజులు తన రాజ్యాన్ని త్రోసివేయడానికి ఎన్నుకోలేదు. మొదటగా సౌలే దేవునిని విసర్జించాడు, సౌలే దేవునికి అవిధేయతను చూపించాడు, సౌలే దేవునిని విడిచిపెట్టాడు, సౌలే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణము చేత దేవుడు అపన చేయాల్సింది వచ్చింది. చాలాసార్లు మనము ప్రభు దగ్గరకు వచ్చి దేవుని నిందిస్తాం, ప్రభు ఎందుకు నన్ను ఇట్లా చేసేయట్లేదన్నాడు. చాలాసార్లు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ మాట అనే ముందు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను నీ ఎదుట ఏం పాపం చేశాను, నీ ఎదుట చేసిన అతిక్రమం ఏంటి, నీ ఎదుట చేసిన దోషం ఏంటి, నిజంగా కనుపరిచయ్యే, నేను ఒప్పుకుంటాను, నన్ను క్షమించు, నేను వాటిలో నుంచి బయటకు వస్తాను, నేను వాటిలో ఉండడానికి ఇష్టపడట్లేదని మనం హృదయపూర్వకంగా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు క్షమించని వాడు కానే కాదు. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎక్కడున్నాడంట? సౌలైనా నెబుకద్నెజర్ అయినా ఎవరైనా కూడా నిజంగా మొరపెడితే ప్రభు సమీపంగా వస్తాడు. ఎంత ఘోర పాపినైనా కూడా ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడు. అసలు దేవునిలో ఉండే ఆధిక్యత ఏంటంటే, దేవునిలో ఉండే మంచితనం అంతా ఏంటంటే, ఎంత తప్పు చేసిన వ్యక్తినైనా నేను అంటాను, ముంబై దాడుల్లో కసబ్ అనే ఒక వ్యక్తి దొరికాడు. ఒకవేళ ఆ వ్యక్తి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిజంగానే తప్పు చేశాను క్షమించంటే దేవుడు క్షమిస్తాడు లేదండి? క్షమిస్తాడు లేదా? భారత రాజ్యాంగం క్షమిస్తుందా? క్షమించదు, ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. నేరం చేశావు, నువ్వు తప్పకుండా శిక్ష పొందాల్సిందే. కానీ దేవుడు మాత్రం అంటాడు క్షమిస్తాను. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. అయితే సౌలు దానిని ఎరిగి నిజమైన పశ్చాత్తాపంలోనికి రాలేదు. ప్రేమైన సోదరుడా, నిజమైన పశ్చాత్తాపం అవసరం. మనం తిరిగి పాపము చేయకుండానట్లుగా, తిరిగి పతనావస్థలోనికి వెళ్ళిపోకుండానట్లుగా నిజమైన పశ్చాత్తాపం. ప్రభు నీతో మాట్లాడుతుండగా నీలో నిజమైన పశ్చాత్తాపము కలుగవలెను. నేను నిజంగా ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడు. ఒకవేళ నిజంగా నేను పశ్చాత్తాపడ్డానంటే నేను మళ్ళీ తిరిగి పొరపాటు చేయడానికి పూనుకోకూడదు. ఇప్పుడు సరే, ఒక పొరపాటు విషయమై నేను పశ్చాత్తాపడను, ఇంకొక పొరపాటు చేసిన ఇది కొత్తదేగా అని అనుకోకూడదు. ఒకవేళ నిజంగా పశ్చాత్తాపడితే మనం ఏ పొరపాటు చేయం. కాబట్టి మొదటిదిగా మనం గమనిస్తే తను సగము మనసుతో ప్రభు దగ్గరికి వచ్చాడు. అంతేనా? సరే, సగం మనసుతో ప్రభు దగ్గరికి వచ్చి సమూయేలు తర్వాత సౌలును వెళ్ళి యెహోవాకు మ్రొక్కిన తర్వాత 31వ వచనం తర్వాత 34, 35 వచనాలు చదువుదామండి, రండి. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడైన మరియు తాను సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. ఇక్కడ బహు విచారకరమైన మాట ఏంటంటే, సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు సౌలును దర్శించలేదు. సమూయేలు సౌలును ఏం చేయలేదంట? ఎన్ని దినాలు? తను బ్రతికిన దినాలన్నిటి, అంటే అక్కడ విడిచి వెళ్ళిపోయిన సమూయేలు ఇక మళ్ళీ ఎప్పుడు కూడా సౌలు దగ్గరికి రాలేదు. సరే, సమూయేలు రాలేదు కదా, ఇప్పుడు సౌలు రాజు కదా,
సౌలు రాజు అయితే ఒకవేళ సమూయేలు మీద ఎలాంటి మంచి అభిప్రాయం ఉన్నా, సమూయేలు మీద మంచి అభిప్రాయం ఎందుకు ఉండాలి? సమూయేలు ఎవరు? అందుకే ఒక మాట అక్కడ రాయబడుతుంది, సమూయేలు సౌలును దర్శింపలేదు. ఒకవేళ ప్రవక్త రాజును దర్శిస్తున్నాడు అంటే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి ఏదో ఒక సందేశం పొంది రాజును దర్శిస్తాడు. ఒకవేళ ప్రవక్త సౌలు దగ్గరకు వచ్చాడంటే శుభ సమాచారం తీసుకొని వస్తాడు. సౌలు దగ్గరకు వచ్చి దర్శిస్తున్నాడంటే తనకు క్షేమం, సౌలు దగ్గరకు వచ్చి దర్శిస్తున్నాడంటే తనకు విజయం, సౌలు దగ్గరకు వచ్చి దర్శిస్తున్నాడంటే తన గురించి ప్రార్థన చేస్తున్నాడు, తన గురించి క్షేమమును కోరుచున్నాడని అర్థం. అయితే ఇప్పుడు సమూయేలు సౌలు బ్రతికిన దినములన్నిట్లో దర్శించలేదు. సరే, దర్శించలేదు కదా, సౌలు కూడా సమూయేలుని గురించి విచారణ చేయలేదు. అరే, ప్రవక్త వెళ్ళిపోయాడురా, నేను ఆ రోజు దుప్పటి పట్టుకొని లాగాను కదా, పాపము బాధపడ్డాడేమో, పెద్ద ఆయన కదా, మంత్రి నువ్వు వెళ్ళి కొద్దిగా అట్లా పిలుచుకొని రావయ్యా. ఆయన రాకపోతే ఎట్లా? ఆయన మన పక్షాన ప్రార్థన చేసే వ్యక్తి. ఒకవేళ ఆయన మాట్లాడకపోతే, ఆయన దర్శించకపోతే మన పరిస్థితి ఏమవుతుందో? ఒకవేళ మన యుద్ధానికి ఎవరన్నా వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు విచారించాలి, దేవుడి దగ్గర నుంచి ఎవరు మాటలు తీసుకొని వస్తారు? ఆయనే కదా, నువ్వు వెళ్ళు తీసుకొని రా. ఎలాంటి సంప్రదింపులు కూడా సౌలు చేయలేరు. అంటే హీ లాస్ట్ గాడ్స్ విజన్. తను దైవిక దర్శనాన్ని కోల్పోయాడు. దేవుని దర్శనమును పొందవలసిన వ్యక్తి, ప్రవక్త యొక్క దర్శనమును పొందవలసిన వ్యక్తి, ప్రవక్తతో ఎల్లప్పుడూ అటాచ్మెంట్లో ఉండాల్సిన వ్యక్తి, తను బ్రతికిన దినములన్నిటిలో సమూయేలును ఒక్కసారి కూడా దర్శించలేదు. ప్రేమైన సోదరుడా, దైవ దర్శనం లేకపోతే జనులు పాడైపోదురు. దేవుడు దర్శించకపోతే, దేవుడు మాట్లాడకపోతే, దేవుని దర్శనము కలగకపోతే ఆ వ్యక్తి పతనానికి వెళ్ళిపోవాల్సిన వాడే. నీవైనా నేనైనా సౌలైన ప్రవక్తలు ఎవరైనా కూడా దైవ దర్శనము లేకపోతే, దేవుడు మాట్లాడకపోతే, దేవుడు దర్శించకపోతే ఆ వ్యక్తి జీవితంలో పతనమే. సౌలు అందుకే పతనమైపోతూ వచ్చాడు. ప్రేమ సోదరుడా, ఎంతకాలమైంది దేవుడు నిన్ను దర్శించక? ఎంతకాలమైంది దేవుడు నీతో మాట్లాడక? నువ్వు ఎంతకాలమైంది దేవుణ్ణి సంప్రదించక? దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టి దేవుడు నీతో మాట్లాడక, దేవుడు తన వాగ్దానములనిచ్చి ధైర్యపరచక, దేవుడు తన వాక్యముల చేత నిన్ను బలపరచక ఎన్ని దినాలైంది? ఒకరు నువ్వు ఎన్ని దినాలు బ్రతికినా దేవుని దర్శనం లేకుండా బ్రతికితే వ్యర్థమే. చాలామంది దర్శనం లేకుండా బ్రతుకుతున్నారు. ఏంటి దర్శనం అంటే? దర్శనం అంటే దేవుడు వచ్చాడు, పై పెద్ద గుర్రం ఎక్కించాడు, తెల్ల గుర్రం మీద నేను పరిగెత్తాను, మళ్ళీ కింద పడిపోయి, ఇదిగా దర్శనం. వాట్ ఈజ్ విజన్? గాడ్స్ వర్డ్ ఈజ్ ద విజన్. దేవుని వాక్యమే దర్శనం. దేవుని వాక్యముతో మాట్లాడబడుటయే, దేవుని వాక్యము చేత దర్శించబడి సంధించబడుటయే నిజమైన దర్శనం. ఒకవేళ ఆ దినాల్లో దేవుడు తన ప్రవక్తలను వాడుకొని తన ప్రజలకు తన వాక్కులను ప్రవక్తల ద్వారా తెలియజేశాడు, బహుశా ఆ దినాల్లో ఇంత విరివిగా దేవుని వాక్యం ప్రజలకు అందుబాటులో లేదు. అయితే నేటి దినాన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడినట్లుగా కుమారుని ద్వారా, తన వాక్యము ద్వారా మనతో నేరుగా మాట్లాడడానికి దేవుడిచ్చినటువంటి ఈ దర్శనం గాడ్స్ వర్డ్ విజన్, దేవుని వాక్య దర్శనం. చాలామంది ఈ వాక్య దర్శనంలో లేరు. దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ప్రభువును అడిగే పరిస్థితిలో లేరు. అందుకే సౌలు లాంటి పతనావస్థలోనికి బహుశా మనం డిక్రీజ్ అయిపోతున్నామేమో, డౌన్ఫాల్ అయిపోతున్నామేమో. ప్రభు మనతో దర్శిస్తుండగా మనం ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీ దర్శనం లేక, నీతో సంప్రదింపు లేక, నీవు మాట్లాడక, నిన్ను అడగక మా జీవితాల్లో చాలా పతనావస్థలోనికి వెళ్ళిపోయాం, మమ్మల్ని కరుణించు. ప్రభు తప్పకుండా మనల్ని కరుణించే దేవుడు, నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉండే దేవుడు. తర్వాత రెండవది మనం గమనిస్తే 16వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చదువుతామండి.
యెహోవా ఆత్మ పదిహేను వచనం. చాలు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ యొక్కటి అతని వెరపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ యొక్కటి నిన్ను వెరపించి ఉన్నది. ఏం చేస్తున్నాడు? సౌలు యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. మొదటిగా మనం గమనించాము, దేవుని దర్శనమును కోల్పోయినటువంటి సౌలు జీవితంలో రెండవ పతనం ఏంటంటే, దేవుని ఆత్మ కూడా తనను ఏమైందంట? విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సరే, ఇక్కడ ఒక మాట, దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ దేవుని దగ్గర నుంచి ఏమొచ్చిందంట? దురాత్మ దేవుని దగ్గర నుంచి వస్తుందా? దురాత్మ దేవుని దగ్గర నుంచి రాదు. దురాత్మలకు దేవుని దగ్గర చోటే లేదు. దేవుని దగ్గర దురాత్మలే లేరు. దురాత్మలు ఉన్నదంతా కూడా ఆకాశ మండలములోను పాతాళములోను దురాత్మలు ఉన్నాయి. ఇప్పుడు ఆకాశ మండలములలో వాయు సంబంధమైన అధిపతిగా దురాత్మలు ఏలుచున్నారు. అంతేకాకుండా పాతాళములో కూడా దురాత్మలు ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడిన మూల భాషలో అర్థం ఏంటంటే, సౌలు దేవునిని విసర్జించినందున దేవుడు సౌలును చేయి విడిచిపెట్టాడు. దేవుడు సౌలును చేయి విడిచిపెట్టాడు. అందుకే అక్కడ రాశాడు, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను. దేవుని ఆత్మ తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తను సెక్యూర్ ప్లేస్లో లేడు, తను భద్రత గల చోట లేడు. యోహాను సువార్త 10:27 మనం ఏం చదివాము ఆరాధనలో? నా చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. దేవుని చేతిలో ఉన్నంత వరకు ఏ అపవాది కూడా మనలను ముట్టడు, ముట్టజాలడు, ముట్టలేడు, లేడు లేడు. ఎప్పుడైతే దేవుని చేతిలో నుంచి మనం ప్రక్కకు వచ్చేస్తామో, యోబు గారి గురించి మనం చదివితే, యోబు దగ్గరికి అపవాది ముందు వచ్చాడు. వచ్చి చూస్తే అతనికి కలిగినదంతటికి, అతని ఇంటికి నువ్వేం వేసినావు? రండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం. 3-fold ఫెన్స్ అండ్ 3-fold హెడ్జ్ అక్కడ మనం చూస్తాం. 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నీవు అతనికిని, అతని ఇంటికిని, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెను వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో 11వ వచనం చదువుదాం. తర్వాత 12 చదవండి, బిగ్గరగా చదవండి బాయ్స్. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా, వాడు యెహోవా సన్నిధి నుండి దేవుడు సెలవిచ్చాడు. బహుశా దేవుడు గేట్ తీశాడు. దేవుడు ఏం చేశాడు? ఆ 3-fold ఫెన్స్కు దేవుడు గేట్ తీశాడు. ఆ దేవుని దగ్గరికి రాకముందు అపవాది ముందు వచ్చాడు. వచ్చి చూసి యోబు దగ్గరికి వెళ్ళాలని కోరుకున్నాడు, కానీ యోబు దగ్గరికి వెళ్ళలేకపోయాడు. యోబు చుట్టూను యోబుకు కలిగి ఉన్నటువంటి ఈ 3 కంచెను చూసి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళిపోమన్నావు కానీ భలే చెప్పావు, నువ్వు అక్కడ గేటుకు తాళం వేసింది, తాళం నీ దగ్గర పెట్టుకొని నన్ను వెళ్ళమన్నావు, ఎక్కడికి వెళ్ళాలి నేను అన్నాడు. సరే, దేవుడు అన్నాడు, గేట్కి తాళం ఇచ్చి యోబుకు నువ్వేం హాని చేయొద్దు, సరే వెళ్ళని గేట్ తీసి పంపించాడు. అప్పుడు వెళ్ళాడు. అంతవరకు అపవాది ముట్టలేడు. సౌలు దేవునితో ఉన్నంత వరకు, సౌలు దేవుని ప్రవక్తతో ఉన్నంత వరకు, సౌలు దేవునిని దర్శించుచున్నంత వరకు అపవాదికి చోటే లేదు. ఎప్పుడైతే సౌలు దేవుని ప్రవక్తను, దేవుని ఆజ్ఞను విసర్జించాడో, దేవుని దర్శనమును కోల్పోయాడో, యెహోవా ఆత్మ కూడా తనలో నుంచి వెళ్ళిపోయింది.
ఇప్పుడు దేవుని దగ్గర నుంచే దురాత్మ వచ్చింది అంటే అర్థం ఏంటంటే తను దేవునికి వేరైపోయినందున అపవాది చేతిలోనికి వెళ్ళిపోయాడు. అపవాది వానిని ఆకుపై చేసేసింది. కాబట్టి ఇప్పుడు అపవాది ఆ వ్యక్తిని పట్టి వెరపించుచుండగా, కాబట్టి అపవాది చేత పీడించబడుట. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడేమో దేవుని ఆత్మ తన మీదికి బలముగా వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం పట్టి ఉన్నాడు? చదవండి, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తలు సమూహముగా అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచున్నాడు. 16-14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. కాబట్టి దేవుని ఆత్మ బహుగా అతని మీదికి బలముగా వచ్చినటువంటి సౌలును మనం ఎరుగుదుమో, దేవుని ఆత్మ అతనిలో నుండి వెళ్ళిపోయి దురాత్మ పట్టిన సౌలును కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మ పట్టినవాడు దురాత్మ అంటే దయ్యం పట్టిందంటారు కదా. చూడండి, ఈ 5 ఆధిక్యతలు 5 ఆశీర్వాదములు ప్రత్యేకించి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మలో పాలిభాగస్థుడైనటువంటి సౌలు మీదికి దురాత్మ రావడం తను ఎంత పతనావస్థలోనికి వెళ్ళిపోయాడో మనకు గుర్తు చేస్తుంది. బహుశా ప్రభు దర్శనం లేకపోతే, ప్రభుతో సన్నిహిత సంబంధం లేకపోతే దేవుని ఆత్మ మనలో నుండి వెళ్ళిపోతుంది. దేవుని ఆత్మ మనలో నుండి వెళ్ళిపోయినప్పుడు దేవుని మహిమ కూడా వెళ్ళిపోతుంది, దేవుని వాక్యం కూడా వెళ్ళిపోతుంది, దేవుని మనస్సు కూడా వెళ్ళిపోతుంది, దేవుని ఉనికి కూడా మనలో నుండి వెళ్ళిపోతుంది. దేవుడు మనలో ఉండడు. దైవ సంబంధమైనది ఏది కూడా మనలో నిలిచి ఉండదు. ఉదాహరణకు కొంతమంది చదువుకున్న ల్యాప్టాప్ ఉందనుకోండి, కంప్యూటర్ ఉందనుకోండి, ఒక ఫైల్ ఇన్స్టాల్ చేసామనుకోండి, ఆ ఫైల్ను మళ్ళీ మనకు అవసరం లేదా అన్ఇన్స్టాల్ చేస్తాం. అన్ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి సంబంధించిన మిగిలిన సపోర్టెడ్ ఫైల్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే అన్నీ డిలీట్ అయిపోతాయి. అర్థమైందా అండి? దానికి సంబంధించిన సపోర్టెడ్ ఫైల్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి. మనం తీసేసినప్పుడు దానికి సంబంధించినవన్నీ కూడా వెళ్ళిపోతాయి. దేవుని ఆత్మ వెళ్ళిపోగానే దేవునికి సంబంధించినవన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు దురాత్మ వచ్చి ఆవరిస్తుంది. సౌలు జీవితంలో పతనావస్థలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మను కోల్పోవడం. దావీదు ప్రార్థన చేసినప్పుడు, దావీదు పాపం చేసినప్పుడు ప్రత్యేకించి ఈ ప్రార్థన చేశాడు. రండి, 51వ కీర్తనలో మనం ఆ మాట చదవగలం. Psalm 51 verse నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. 11 చదువుదామండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఎందుకు దావీదు అడిగాడు? దావీదుకి తెలిసిపోయింది, దేవుని ఉనికి తనలో, దేవుని ఆత్మ తనలో, దేవుని వాక్యము తనలో, దేవుని మనస్సు తనలో, దైవ సంబంధమైన ఆశ తనలో తగ్గిపోవడం చూచి బిగ్గరగా ఏడ్చాడు. అయ్యా, నేను తప్పు చేశాను, దయచేసి నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయద్దు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే జరిగే పరిస్థితి ఏంటి? తను అదివరకే సౌలును చూచాడు. దావీదు, సౌలు, ఈ ఇద్దరు వ్యక్తులు చాలా
గొప్ప సంగతులు మనకు నేర్పిస్తారు. అది వరకే సౌలును బాగా చూచినటువంటి దావీదు వెంటనే మేలుకొని ప్రార్థన చేశాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయద్దు. నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, మళ్ళీ చేయను, ఇంకా జీవితంలో చేయను, దయచేసి నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఈ ప్రశ్న నీకు కఠినంగానే వేయబడుతుంది. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఒకవేళ పరిశుద్ధాత్మను నువ్వు పోగొట్టుకున్నావు, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నవాడవైతే నీలో దేవుని కార్యాలు ఏవి కూడా చూడలేము. ఒకవేళ నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే కొన్నైనా దైవ కార్యాలు మనలో చూడగలం. సరే, ఒకవేళ దేవుని ఆత్మ నీలో నుండి తీసివేయబడినట్లుగా లేదా పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ నీలో నుండి వెళ్ళిపోచున్నట్లుగా అనిపిస్తే ఇప్పుడు నువ్వేం చేయాలి? దావీదులాగా ప్రార్థన చేయాలి, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయదు. నేను పాపినే, నేను ద్రోహం చేసిన వాడిని, నేను నీ ఆత్మకు భంగం కలిగించిన వాడిని, నా శరీరంతో పాపం చేసిన వాడినే, నా శరీరం పాపానికి అమ్ముకున్నవాడనే, నా దేహమును పాపము కొరకై విచ్చలవిడిగా అప్పగించుకున్నవాడనే, అయినను నువ్వు కరుణాసంపన్నుడవు గనుక, నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉండువాడవు గనుక దయచేసి నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు. ఒకవేళ నీ పరిశుద్ధాత్ముడు నాలో నుండి వెళ్ళిపోతే నా జీవితం అధోగతి, దురాత్మల సమూహముల మయం, అపవాది నన్ను ఆవరించి నన్ను ఇంకా పతనావస్థలోనికి దిగజారిపోయినట్లుగా చేస్తాను. దయచేసి నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. అది సౌలు యొక్క జీవితంలో రెండవ పతనముగా మనము చూడగలం. తర్వాత మూడవ పతనమును మనం గమనిస్తే రండి, 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం చదువుదామండి. 1 శామ్యూయల్ చాప్టర్ 20 verse 30. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, అగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? హీ యూజ్డ్ వల్గర్ వర్డ్స్. తను చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? తన కొడుకునే మాట్లాడుతున్నాడు. తన కొడుకు ఎవరు? యోనాతాను. ఎందుకు తిట్టాడు? దావీదును స్నేహితునిగా స్వీకరించాడు. దావీదును ఏం చేశాడు? దావీదును స్నేహితునిగా స్వీకరించాడు. సరే, దావీదును స్నేహితునిగా స్వీకరిస్తే ఈ సౌలుకేంటి అంటాడు కదా. 31వ వచనం, యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలం నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా. స్థిరత కలుగదు. ఒకవేళ దావీదు బ్రతికుంటే నీకును నీ రాజ్యానికి అసలు స్థిరతనే ఉండదు. నువ్వు రాజు కాలేవురా బేట. నేను దావీదును చంపుతేనే నువ్వు రాజు అవుతావు. కానీ యోనాతానుకి ఏమర్థమైంది? నేను రాజును కాదు, నువ్వు రాజు అవుతావు. నేను నీకేమవుతాను? నేను నీకు సహకారిని అవుదును. చదవండి. సరే, యోనాతాను చెప్తాడు, నువ్వు రాజు అవుతావు, నిశ్చయంగా నువ్వు రాజు అవుతావు. అయితే నేను నీకు సహకారిని అవుదాను. అయితే నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని నాకు పుట్టబో సంతతిని జ్ఞాపకం తెచ్చుకొని దావీదుతో ప్రమాణం చేస్తాను. సరే, ఇప్పుడు సౌలు ఏం చేశాడంటే, యోనాతాను దావీదుతో ప్రమాణం చేసి స్వీకరించాడన్న సంగతిని విని తన కుమారుడైన యోనాతాను మీద దుర్భాషలాడుటకు పూనుకున్నాడు.
సరే, ఇప్పుడు ఈ దుర్భాషలాడుట, ఇలాంటి మాటలు మాట్లాడుట ఈ వ్యక్తికి తగింది కాదు. ఎవరు ఈ వ్యక్తి? ఈ వ్యక్తి ఎవరండి? సౌలు. అయితే సౌలు ఏ వ్యక్తిగా మనం ఏ వ్యక్తిగా చూసామంటే హీ టర్న్ ఇంటూ ఏ న్యూ మ్యాన్, న్యూ పర్సన్. ఆ వ్యక్తి నూతనంగా మార్చబడిన వ్యక్తి. 10:6 మనం చూచాం. మొదటి సమూయేలు 10:6 అతనికున్న ఆధిక్యతలో ఒక ఆధిక్యత ఏంటి? ఆ వ్యక్తి నూతనంగా మార్చబడిన వ్యక్తి. నూతనంగా మార్చబడిన వ్యక్తిలో ఇప్పుడు ఈ మాటలు రాకూడదు. అందుకే కొలస్సీ పత్రిక 3:8 ఒక మాట అంటారు. రండి, కొలస్సీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రిక 3:8 కొన్ని మాటలు అక్కడ మనం చదవగలం. అందరం కలిసి చదవమని. కొలస్సియన్స్ చాప్టర్ 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఇవి ఏంటివి? చదవండి. 9. ఒకనితో ఒకడు మీరు ఏ స్వభావం ధరించుకున్నవారు? నవీన స్వభావమును ధరించుకున్నవాడు. సౌలు ఎవరంటే తను నూతనంగా మార్చబడిన వ్యక్తి. తను ఎవరు? హీఈస్ ఎ న్యూ పర్సన్, క్రొత్త వ్యక్తి, పాత వ్యక్తి కాదు. అది వరకు బెన్యామీను వంశస్థుల్లో నుంచి వచ్చిన కీషు కుమారుడు భాగ్యవంతుడైనటువంటి సౌలు కాదు. దైవాజ్ఞ చేత దేవుని యొక్క ఆశీర్వాదమును పొంది తను క్రొత్త వ్యక్తిగా మార్చబడిన వ్యక్తిలో క్రొత్త స్వభావమే ఉండాలి, నవీన స్వభావమే ఉండాలి, నవీన మాటలే ఉండాలి, రాజుకు తగిన మాటలే ఉండాలి. అయితే ఇప్పుడు ఏం మాట్లాడుతుంటే బూతులు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? బూతులు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రొత్త వ్యక్తిగా మార్చబడినటువంటి వ్యక్తిలో పాత స్వభావం కనిపిస్తుంది. ఇది చాలా డేంజరస్ థింగ్. ఇది క్రొత్త వ్యక్తిగా మార్చబడిన వ్యక్తిలో పాత స్వభావం కనిపిస్తుంది. అదే తనలో కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. కాబట్టి అన్వాంటెడ్ వర్డ్స్, మనకు అవసరం లేని మాటలతో మనకు పని లేదు. మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే మనము నవీన స్వభావమును కలిగిన వారము, నవీన స్వభావములో నుండే మాటలు రావాలి. ప్రేమైనా, హెచ్చరికైనా, గద్దింపైనా, శిక్ష అయినా, ఇంకొకటైనా మనం శరీరంలో ఉన్నాం, ప్రేమ అవసరం. శరీరంలో ఉన్నాం, శిక్ష అవసరం, గద్దింపు అవసరం, సరిదిద్దు అవసరం, పురుకొల్పు అవసరం, ప్రోత్సాహం అవసరం, అన్నీ అవసరమే. కానీ దేనిని ఆధారం చేసుకొని ఉండాలి? నవీన స్వభావమును ఆధారం చేసుకొని ఉండాలి. కానీ ఇప్పుడు క్రొత్త వ్యక్తిగా మార్చబడినటువంటి వ్యక్తిలో పాత స్వభావమే కనిపిస్తుంది. అది సౌలు స్వభావం. ప్రియమైన సోదరుడా, ప్రభు శరీరంలో మనం పాలు పొందుటకు వివేచించాలి, ఆలోచించాలి. మనలో ఏ స్వభావం అనేది రూల్ చేస్తుంది. చాలా పైకి బాగుంటామండి. సౌలు కూడా కొత్త వ్యక్తిగా మార్చబడిన వ్యక్తి, పైకి బాగున్నాడు. కానీ అంతరంగంలో ఏం లేదు, అంతరంగంలో మార్పు లేదు. ప్రభు ఏం కోరుచున్నాడంటే, అందుకే చూడండి, ఇప్పుడు సంఘంలో ఉన్నాం, ఇంతమంది కూర్చున్నాం. ఇంతమందిలో ఒకవేళ బాహ్య రీతిగా యోగ్యతలను బట్టి ఇక్కడ కూర్చోవాలంటే ఫస్ట్ నేనే ఉండను. నా రంగు బాగలేదు, నా ముక్కు బాగలేదు, నేనే ఉండను. అర్థమైందండి? ఈ వేరు సంగతి నాకొద్దు. కానీ ప్రభు ఏం కోరుచున్నాడు? ప్రభు కోరుచున్నటువంటి మార్పు ఎక్కడంటే హృదయాంతరంగములో, స్వభావములో మార్పు రావాలని. ఎక్కడ మార్పు రావాలని? ఒకవేళ మన కులమో, లేకపోతే మన కులమో, మన జాతో, మన రంగో, మన క్వాలిఫికేషన్సో, మన ధన ఘనతలో, లేకపోతే ఏవేవో వాటిని బట్టి మనం ఇక్కడ కూర్చోవాలనుకుంటే ఎవ్వరు కూడా కూర్చునే వాళ్ళం కాదేమో. కానీ ప్రభు కోరింది ఏంటంటే, నువ్వు క్రొత్త వ్యక్తిగా మార్చబడుటతో పాటు నీ లోపల స్వభావము కూడా నవీనత్వంలోనికి రావాలి.
నూతనత్వంలోనికి రావాలి. అది దేవుడు కోరుచున్నటువంటి స్వభావం. కానీ రాజైన సౌలులో మనిషి మారాడు కానీ స్వభావం మారలేదు. మనిషి మారాడు కానీ స్వభావం మారలేదు. స్వభావం మారకపోతే ప్రభు అంగీకరించాడు. ఎందుకు? సౌలు మొట్టమొదటి రాజు అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. కొంతమంది క్రికెట్ పోతే ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోతారు. ఇక వాడిని మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ బ్యాట్స్మెన్గా దింపరు. అయితే మొట్టమొదటి రాజే తను చాలా ఓడిపోతూ వచ్చాడు. కాబట్టి ఆ పతనానికి కారణం తనలోని స్వభావం. నీ స్వభావం ఏంటో నాకు తెలియదు, నా స్వభావం ఏంటో నీకు తెలియదు. మనలోని స్వభావం ఏంటో మనం ఎరుగుదాం. నాలో స్వభావం ఏంటో నాకే తప్ప ఎవరికి తెలియదు. చాలాసార్లు అనుకుంటాం నేను మంచివాడినని. కాదు, అది అబద్ధం. నేను మంచివాడిని అనే వాళ్ళంతా కూడా అబద్ధమే. ఎవరైనా నేను చాలా మంచి అక్క, నేను ఎంత మంచిదానంటే నీ అంత చెడ్డోళ్ళు ఎవరు లేరని అనుకోవాలి. అన్న, నేను అంత మంచోడిని అంటే నీ అంత చెడ్డోడు ఎవరు లేరని. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాలో మంచిదేమి లేదంటాడు. మంచివాడు ఒక్కడే. మత్తయి సువార్త 19, ఉదయమే కదండి చెప్పింది, 19, 16, 17. మంచివాడొక్కడే ఆయన దేవుడు. ఈ లోకంలో మంచివారు ఎవ్వరు లేరు, ఉన్నవాడొక్కడే దేవుడు. ఇప్పుడు చెప్పాలి, నేను మంచివాడిని కాదు, నేను మంచివాడిని కాదు, నా స్వభావం మంచిది కాదు. అయితే నేను క్రీస్తులో మంచివాడినిగా చేయబడ్డాను, నేను నవీనీకరించబడ్డాను. ఐ యామ్ న్యూ క్రియేషన్, ఐ యామ్ న్యూ మ్యాన్, ఐ యామ్ న్యూ పర్సన్. కాబట్టి నేను ఒక క్రొత్త వ్యక్తిని, కానీ నా స్వభావం కూడా కొత్తదై ఉండాలి. ఒక క్రొత్తవాడివేనా? అయితే క్రొత్త స్వభావం ఉండాలి. పాత స్వభావము పాతది, ఒకవేళ పాతది ఏదైనా మీకు ఇచ్చారని ఇష్టపడతారండి? కానీ కొంతమంది చాలా విలువైనవి పాతవి కోరుకుంటారు, అవి మంచివే. ఎప్పుడెప్పుడో ఉన్న వజ్రాలు వైడూర్యాలు పాతవి మీకు ఇచ్చారని తీసుకోరా? లక్షణంగా తీసుకుంటాం, ఓకే. కానీ స్వభావం పాతది ఉండకూడదు. మన స్వభావం నూతనంగా మార్చబడాలి. అది సౌలు లాంటిది ఉండకూడదు, దేవుని లాంటిదిగా ఉండాలి, దావీదు లాంటిదిగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు రెండవదిగా మనం గమనిస్తే అతనిలో ఆ వ్యక్తి మారాడు కానీ స్వభావము మారలేదు. అందుకు పతనావస్థలోనికి వెళ్ళిపోయాడు. తర్వాత నాలుగవది మనం గమనిస్తే రండి, 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 20వ అధ్యాయం 42వ వచనం చదువుదామండి. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకునేనాము గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చి 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుండి 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 31వ వచనం వరకు, అంటే దాదాపుగా అధ్యాయము చివరి వరకు మనం గమనిస్తే 1 సమూయేలు గ్రంథం చివరి వరకు, అంటే 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం మొదలుకొని 1 సమూయేలు గ్రంథం చివరి అధ్యాయం వరకు మనం గమనిస్తే దావీదును సౌలు తరిమే పనిలోకి వెళ్ళిపోయాడు. దావీదును తన ఇంట ఉండనీలేదు, తన దేశంలో తన స్వాస్థ్యాన్ని కూడా అనుభవించనీలేదు. ఒక్క దావీదు వెంబడి పడ్డాడు. ఎవరు వెంబడి పడ్డాడు? సౌలు ఇశ్రాయేలీయుల మొదటి రాజు, 12 గోత్రములందరికీ కలిసి కొన్ని లక్షల సైన్యములు కలిగిన వీరాతి వీరుడైనటువంటి శూరుడైనటువంటి గొప్ప జయం పొందవలసిన ఈ సౌలు అనే మహారాజు ఒక చిన్న పురుగు లాంటి మిన్నల్లిని కదా అంటాడు. నేను చిన్న మిన్నల్లిని కదా, అసలు నన్నెందుకు తరుగుతున్నావు భయ్య అని మొత్తుకొని ఏడ్చాడు. దావీదును ఇక కాలు మోపను కూడా సమయం లేనంతగా తరుముతున్నాడు. దావీదు ఎవరు సౌలుకు? అల్లుడే.
ఇంట్లో వాడే కంట్లో పుల్ల అంటారు, తెలుసా మీకు? తెలుసా అండి అన్నమాట? ఇంట్లో వాడే కంట్లో పుల్ల అంట. మన ఇంట్లోటన్నీ బయటికి పోతాయి. అరే ఎట్లొచ్చాయి బయటికంటే ఎవరులే, ఇంట్లో వాడే కంట్లో పుల్ల. మనకు తెలిసినోడు ఎవడో మన ఇంట్లో వాడే బయటికి చెప్తాడు, ఎవరో చెప్పరు. దాని సపరేట్ నెట్వర్క్ ఉంది, అది మళ్ళీ తర్వాత చెప్తాను. ఇంట్లో నుంచి బయటికి అన్ని విషయాలు రహస్యంగా బయటికి పోతే దాని సపరేట్ నెట్వర్క్ ఉంటుంది, కోడ్ కూడా ఉంటుంది అది. సరే, ఇప్పుడు తన సొంత వ్యక్తి అయినా, తన బంధువు అయినా, అంతేకాకుండా ఒక మాటలో చెప్పాలంటే సౌలు, దావీదు ఇద్దరు దేవుని పిల్లలు, ఇశ్రాయేలీయులు, దేవుని సంతతిలో చేర్చబడిన ఒకే దేవుని ఆరాధించువారు, ఒకే దేవుని కలిగిన వారు. ఒక మాట చెప్పాలంటే సహోదరులని చెప్పాలి. ఏమని చెప్పచ్చు? సహోదరులని చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఈ సహోదరుడైన దావీదును ఈ సహోదరుడైనటువంటి సౌలు ఏం చేస్తున్నాడు? సరే, ఏం తప్పు చేశాడు? పోయిన వారం చెప్పాను, పాట. ఆ పాటను బట్టి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి ఇక వెంబడి ఒక్క మనిషి కోసము సౌలు తన సైన్యమునంతా వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. అసలు తన సహోదరుని తరుమడానికి ఏమాత్రం కూడా కారణం లేనేలేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఎప్పుడైతే దేవుని ఆత్మ తనలో నుంచి వెళ్ళిపోయిందో, తను ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుని ఆత్మ తనకు ప్రేరేపణనిస్తుంది. అది స్పష్టంగా సమూయేలు చెప్పాడు. రండి, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మనం చదివిన భాగంలో, నీకు క్రొత్త మనసు వచ్చును, 7వ వచనం. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచన నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దానిని చేయము. ఎప్పుడు? దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలన్నీ నీకు కనిపించిన తర్వాత మంచిదనని వాటిని చేయము. అయితే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, సూచనలు కనిపించాయి, తను ప్రవచించాడు. 10వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయము 13వ వచనం వరకు, లేదంటే 15వ అధ్యాయం వరకు మాత్రమే దేవుడు తనతో కూడా ఉన్నాడు. 16వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చే లోపల 15వ అధ్యాయం చివరి వచనాలు మనం గమనిస్తే సమూయేలును దర్శించలేదు, దేవుని వాక్కు తన దగ్గరికి రాలేదు. 16వ అధ్యాయంలోనికి వచ్చే లోపల 14వ వచనంలో దేవుడు ఏం చేశాడంటే, సౌలుకు ప్రతిగా దావీదును సమూయేలు తైలపు పుట్టిని తీసుకుని వెళ్ళి అక్కడ అభిషేకించిన తర్వాత నాట నుండి దావీదు మీదికి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చెను. ఆ వెంటనే 15వ వచనంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. దేవుని ఆత్మ సౌలు మీద బలముగా పనిచేయవలసినటువంటి ఆ ఆత్మ ఎవరి మీదకి వెళ్ళిపోయింది? దావీదు మీదకి వెళ్ళిపోయింది. ఇక దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చేసింది. దురాత్మ ఆవరించి ఇక ఇప్పుడు 16వ అధ్యాయం 15వ వచనం నుండి చేసిన పనులన్నీ ఏ ఆత్మను కనుక చేశాడు? దయ్యం బట్టి చేశాడు. దురాత్మ అంటే అది ఒక పెద్ద మంచి స్లాంగ్ లాగా ఉంటుంది, మంచి భాషలాగా ఉంటుంది, కానీ దయ్యం. 16వ అధ్యాయం 15వ వచనం నుంచి ఏం బట్టి చేశాడు? దయ్యం బట్టి పిచ్చి పని చేశాడు. దయ్యం బట్టి పిచ్చి పని చేశాడు. అంత కాకపోతే దావీదును తరుముతున్నాడు. దావీదు ఎవరు? సహోదరుడిగా. దావీదు జయమిచ్చిన వాడు. దావీదు ఎంతో తను వినయ మనస్కుడు, ఎంతో సుందరమైన వాడు. సౌలు కూడా ఇష్టమైన వాడు. సౌలునకు ఇష్టమైన వాడు, ఉపయోగకరమైన వాడు. ఇన్ని ఆధిక్యతలున్న దావీదును తను ఎంత మంచిగా ఉపయోగించుకోవలసింది పోనిచ్చి చంపడానికి పూనుకున్నాడు. ఎందుకు చంపడానికి పూనుకున్నాడు అంటారు? మళ్ళీ అక్కడ పోవద్దు, ఇక్కడికి వచ్చాం. ఎవరు తనతో లేరు? దేవుడు తనతో లేడు. ఎవరున్నారు? అది ఒక మనిషిని కిరాతకంగా చంపడానికి పూనుకుంటున్నావంటే నీ లోపల దేవుడు లేడు, దయ్యం.
కొంతమంది మాటలతోనే చంపేస్తారు. ఏం చేస్తారు? ఆ మాటలు వింటేనే అమ్మో వద్దు బాబు, ఈ మాటలు మనం వినకూడదని. కొంతమంది వారి క్రియల ద్వారా మనుషులను బాగా ఇబ్బంది పెడతారు. మనుషులను ఇబ్బంది పెట్టడం అనేది దైవ స్వభావం కాదు. ఒకవేళ దేవుడు ఇబ్బంది పెట్టాలంటే పెట్టలేడా? దేవుడు ఇంతమంది ప్రజలను ఇంత ఘోరమైన తప్పులు చేస్తున్న, ఇంత అవిధేయత, ఇంత మూర్ఖత్వం ఇంత చేస్తున్న భరించట్లే? చేస్తున్నాడా లేదా? చెప్పరే. అయితే దేవుడు తగిన సమయంలో తప్పకుండా ప్రతిదానికి విమర్శించేవాడు. ప్రత్యేకించి సౌలు యొక్క పతనానికి కారణం ఏంటంటే దేవుడు తనతో లేడు. దేవుడు తనతో లేని కారణాన తనకివ్వబడినటువంటి ఆపర్చునిటీ, తనకివ్వబడినటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఇశ్రాయేలీయులను ఏలే రాజరికాన్ని దేవుడు తనకిచ్చాడు. ఇశ్రాయేలీయులను పరిపాలించడం అంటే అంత సామాన్యమైనది కాదండి. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన జ్ఞానులు వారు. గ్రీసు దేశస్థుల కంటే జ్ఞానులు, ప్రపంచంలో ఉన్న ప్రతి గోత్రముల కంటే, ప్రతి వంశముల కంటే, ప్రతి ప్రజల కంటే శ్రేష్టమైన నామమును కలిగిన దేవుడి ప్రజలు, వారిని ఏలడానికి దేవుడు రాజుగా నియమిస్తే ఆ రాజరికాన్ని, రాజ్యాన్ని, సింహాసనాన్ని, పరిపాలనను, దేవుని ఆజ్ఞలను వీటన్నిటినీ మూటలాగా చుట్టి కట్టి పడేసి ఇక గుర్రం తీసుకొని పరుగు దావీదు కొరకు. అర్థమైందా అండి? ఎంత బుద్ధిహీనమైన పని చేస్తున్నాడంటే చాలాసార్లు ఈ సౌలు లాంటి స్వభావం మన మీద కూడా ఉంటుంది, మనలో కూడా పనిచేస్తుంది. చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుడు మనకిచ్చిన ఒక విశాలమైన పెద్దదైనటువంటి చాలా మనం చెయ్యలేనంత, మనం ఎక్కలేనంత, మనం దాటలేనంత సముద్రమైనటువంటి విశాలమైన బాధ్యతను ఇస్తాడు. ఆ విశాలమైన బాధ్యతను పక్కన పెట్టేసి ఒక చిన్న దాన్ని పట్టుకొని దాన్నే తీసి ఏ పనికిరాదు. అది పనికొచ్చే పనే కాదు. చాలాసార్లు దేవుని బిడ్డలంగా సౌలు లాంటి పరిస్థితులు మన జీవితాన్ని రాజ్యమేలుతూ ఉండొచ్చు. ఒకవేళ దేవుడిచ్చిన బాధ్యతను విస్మరించి కాని దాని కొరకు, ఉపయోగం లేని దాని కొరకు, ఒక ప్రతీకారం కొరకు, లేదంటే సహోదరుల మీదనే ప్రతీకారం కొరకే మనం పూనుకుంటున్నామంటే దేవుడు నీతో లేడు, నువ్వు దయ్యం బట్టి పనులు చేస్తున్నావు అంతే. నువ్వైనా, నేనైనా, ఎవరైనా. కాబట్టి చాలా జాగ్రత్త పడవలసిన పని ఏంటంటే, అవసరం ఏంటంటే దేవుడు మనతో ఉంటే మన బాధ్యత ఏంటో మనకు గుర్తొస్తుంది. నువ్వు ఇర్రెస్పాన్సిబిలిటీ పర్సన్ కాదు, నువ్వు బాధ్యత లేనటువంటి వ్యక్తివి కాదు. నిన్ను గూర్చిన నీకు బాధ్యత ఉంది, నిన్ను గూర్చి నీ కుటుంబానికి బాధ్యత ఉంది, నీ సంఘానికి నీ మీద కూడా బాధ్యత ఉంది. నువ్వు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తివి. నీ బాధ్యతను విశ్వాస జీవితంలో నువ్వు పరిపూర్ణంగా నెరవేర్చాలి. ఒకవేళ నెరవేర్చట్లేదు అంటే బహుశా నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు నీతో ఉంటే ఆ బాధ్యత గుర్తుకొస్తుంది. ఒకవేళ నిజంగా దేవుడు తనతో ఉండి, సౌలు నిజంగా దేవుని యొక్క ఆత్మ యొక్క పరిపాలన కింద ఉండి తను పరిపాలిస్తూ ఉంటే 21వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు రాజు యొక్క విజయాలను గురించి రాసి ఉండేవాడు, కానీ రాజు యొక్క పతనం గురించి వ్రాయబడింది ఇక్కడ. మనల గురించి దేవుడు రాయాలంటే ఏం రాయాలి? ఒకవేళ మన గురించి చెప్పాలంటే దేవుడు దేని గురించి చెప్పాలి? మనకిచ్చిన బాధ్యతను గురించి లెక్క అడిగితే దేవుడు మనం ఏం చెప్పాలి దేవునికి? కొన్ని సంవత్సరాలే రాజరికాన్ని, రాజ్య పరిపాలన చేసిన సౌలు తన బాధ్యతను విస్మరించాడు. బహుశా దేవుడు నీకు ఇచ్చిన అమూల్యమైన, విశేషమైన ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని నువ్వు కాదని పనికిరాని పనులు పెట్టుకుంటున్నావేమో. ఒక మాటలో చెప్పాలంటే దేవుని పనిని కాక, దేవుడిచ్చిన బాధ్యతను కాక, నువ్వు ఏ పని మీద, నువ్వు అనవసరమైన పని మీద నువ్వు పని కలిగినావు దాన్ని కట్టిపెట్టు, నీ బాధ్యతను చేపట్టు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, దేవుడు నిన్ను ఏ పని కొరకైతే నియమించాడో ఆ పనిని చేతపట్టు. అప్పుడు నీకు పరలోకంలో బహుమానం, అప్పుడు నీకు విజయము, అప్పుడు దేవుడు నిన్ను ఏర్పరచుకునే విధానము అది ఉపయోగం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే సౌలు
తన యొక్క పతనానికి గల కారణం ఏంటంటే తను దావీదును చంపడానికి వెదకను వెళ్ళి రాజ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. అది 4వది. తర్వాత 5వది చూడండి, రండి 28వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయగా వారి చిత్తము ఎందోరులో కర్ణ పిశాచము గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాడు? కర్ణ పిశాచము గల స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకని? 6వ వచనం, యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయలేదు. ఎప్పుడు వెళ్ళాడు యెహోవా దగ్గరికి? చదవండి ఆ మాట, 3వ వచనం. తర్వాత 4వ వచనం. చాలమ్మ, ఫిలిస్తీయులు దండెత్తి షూనేములు దిగారు. ఎప్పుడంటే సౌలు మృతి పొందిన తర్వాత, సమూయేలు మృతి పొందిన తర్వాత అక్కడేం జరిగింది? ఫిలిస్తీయులు దండెత్తి షూనేములో దిగారు. సమూయేలు చనిపోయేంత వరకు సరే రాజ్యం కొంత బాగానే ఉన్నా, సమూయేలు చనిపోయిన తర్వాత వెంటనే ఫిలిస్తీయులు వచ్చారు. వాళ్ళకు కూడా తెలుసు ఫిలిస్తీయులు ఎవరు. హూ ఇస్ ది ఫిలిస్టియన్స్? దేవుని శత్రువులైన ప్రజలు. వారికి దయ్యం బట్టే, వారు అపవాది సంబంధులే. అపవాదికి తెలుసు సమూయేలు ఉన్నంత వరకు రాజ్యము మనది కాదు. ఒకవేళ బహుశా సౌలు లాంటి బలహీనుడు ఉండొచ్చు, కానీ సమూయేలు ఉన్నంత వరకు రాజ్యం మనది కాదు. సమూయేలు చనిపోయాడు కాబట్టి శత్రువు వచ్చేసాడు. ఇప్పుడు శత్రువు వచ్చాడు కాబట్టి ఇప్పుడు సౌలుకి ఎవరు అవసరమయ్యాడు? కాదండి, దేవుడు అవసరమయ్యాడు. ప్రవక్త అవసరమైతే ఆయన దగ్గరికి ఎప్పుడో పోయాడుగా. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చారు కాబట్టి ఇప్పుడు సౌలుకి ఎవరు అవసరమయ్యారు? ఓ దేవుడా, తండ్రి, నాయన అని మొరపెట్టాడు. దేవుడు ఏం పలకలేదు, ఊరుకున్నాడు. ఎవరెవరిని ప్రయత్నం చేశాడు? స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనా ఏమి సెలవు ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచము గల స్త్రీని కనుగొనడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ సౌలు ఒకప్పుడు ఎలాంటి ఆధిక్యతను కలిగిన వ్యక్తి? రండి మళ్ళీ సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. 10వ వచనం, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను, అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను. 11వ వచనం, పూర్వమున అతని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేంటి, సౌలును ప్రవక్తలలోనున్నాడా అని ఒకరితోనొకరు చెప్పుకొనగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను. అందుకు సౌలు ప్రవక్తలలోనున్నాడా అను సామెత. ఎంత ఆధిక్యత అంటే సౌలు ప్రవక్తలలోనున్నాడా అంటే దేవుని యొక్క దర్శనం అంత విరివిగా సౌలు దగ్గరకు వచ్చి సౌలు ప్రవచిస్తున్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంత ఆధిక్యత కలిగినటువంటి ఈ వ్యక్తి ఎంత పతనావస్థలోనికి వెళ్ళిపోయాడంటే ఇక దేవుడు దర్శించలేదు, ప్రవక్తలు దర్శించలేదు, ఎవ్వరు దర్శించలేదు, దేవుడు వాక్యమే రావట్లేదు, యెహోవా దగ్గర నుండి ఏ సెలవు పొందట్లేదు. ఇప్పుడు చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మంత్రముల దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలాసార్లు దేవుని దగ్గర నుంచి మనకి ఏమీ రాకపోతే ఇక మళ్ళీ ఏం చేస్తామంటే మనము అడ్డదారి వెళ్ళిపోతాం, శకునం చూడడానికి వెళ్ళిపోతాం. ఈరోజు మేము పోతున్నాం, బాగా జరుగుతుందేమో చూడబోయ్యా. కొంతమంది దినాలు చూస్తారు, మాసాలు చూస్తారు, మనుషులను చూస్తారు, టయాన్ని చూస్తారు. ఏ కాలం అది?
ఏ కాలం పోకూడదు అంటారు. ఏం కాలం? రావు కాలం, పోయే కాలం, వచ్చే కాలం, ఇవన్నీ చూస్తారు. అంటే అర్థం ఏంటి? దేవుని మీద విశ్వాసం కోల్పోయిన వారందరూ కూడా ఈ జాతికి చెందినవారు. నువ్వు దినాన్ని చూసి, పిల్లికి చూసి, విడోను చూసి, లేకపోతే క్యాలెండర్ని చూసి, దినాన్ని చూసి, మంగళవారం చూసి, శుక్రవారం చూసి భయపడుతున్నావంటే యు ఆర్ నాట్ బిలీవర్. అర్థమైందండి? అర్థం. చాలామంది కూర్చొని ఉన్నారు ఇక్కడ, అందరికీ తెలుసు. అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చింది. మనలో ఉన్న సౌలు అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాడు. ఇప్పుడు ఇదే సౌలు ఏం చేశాడు? అది వరకు వాళ్ళందరినీ కూడా తరిమేశాడు. రండి, 3వ వచనం, 2వ భాగం. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని చిల్లంగి వారిని 28:3 అండి, 28:3 మధ్య భాగం. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని చిల్లంగి వారిని దేశములో నుండి ఎవరు వెళ్ళగొట్టారు? సౌలే వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? మళ్ళీ ఎవరినైతే వెళ్ళగొట్టారో వారి దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకని? ఇక దేవునితో పని అవ్వట్లే. దేవునితో పని అవ్వట్లేదు. దేవుని మీద విశ్వాసం కూడా లేదు. దేవుణ్ణి విచారిస్తే కూడా పలకట్లేదు. ఎందుకు పలుకుతాడు? దేవుని నిర్లక్ష్యం చేశాడు, దేవుని ప్రవక్తలను నిర్లక్ష్యం చేశాడు, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని, సమస్తమును, రాజ్యమును, ప్రజలను అందరినీ విస్మరించిన సౌలును దేవుడు ఇంకా చేతిలో పట్టుకొని ఉంటాడా? నో. ఒకవేళ మనుషులను విసర్జిస్తే దేవుడు చేత పట్టుకోవచ్చు, కానీ దేవునినే విసర్జించాడు. కాబట్టి విశ్వాసం దేవుని మీద నుంచి ఎక్కడికి పోయింది? మంత్రాల మీదకి, తంత్రాల మీదకి పోయింది. సామాన్యంగా అంటారు మంత్రాలకు చింతకాయలు రాలవు అంటారు. రాలుతాయా? మరి దాని దగ్గరికి ఎందుకు పోవాలి? కాబట్టి ఒకవేళ అట్ట పోయేవాళ్ళు ఉంటే పోవద్దండి, ఎక్కడికి పోవద్దు. నీకు బాధ, నీకు చింత, విచారం ఉంటే నీ గదిలో తలుపేసి, కిటికీ వేసి, నీ దగ్గర ఎంత శక్తి ఉందో అంత బిగ్గరగా నీ తండ్రి పాదాల దగ్గర ఏడు. నువ్వు ఎక్కడికి పోనవసరం లే. నీకు మందిరం కూడా దూరం ఉంటే నీ ఇంట్లోనే మోకరించి నీకు సమీపంగా ఉండే దేవునికి మొరపెట్టు. ఒకవేళ నీకు అనుకూలం ఉంటే దేవుని మందిరానికి వచ్చి సాగిలపడి ఏడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడు కర్ణపిశాచముల దగ్గరికి వెళ్ళేటప్పుడు సౌలుకు గుర్తుకు రాలేదా? అరే, దేవుడు ఎంతైనా కనికరించే దేవుడు, దేవుడు ఎంతైనా క్షమించే దేవుడు. సరే, సమూయేలు చనిపోయినా పర్వాలేదు, ఆ దేశంలో ఎవరో ఒకరు ప్రవక్త ఉంటారు, ఎవరో ఒక దేవుని వ్యక్తి ఉంటారు. అయ్యా, నేను చేసింది తప్పు, నా పాపము క్షమించి దేవుని దగ్గర మనవి చేయండి, నన్ను బాగు చేయండి అని దేవునితో మాట్లాడమని చెప్పండి. ఎంతైనా బ్రతిమలాడవచ్చు, దేవుని దగ్గరికే వెళ్ళొచ్చు. దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఏదో వెళ్ళినా తన మనసు మారనటువంటి పరిస్థితిలో వెళ్తున్నాడు. కాబట్టి దేవుని మీద ఉండే విశ్వాసము వేరే దాని మీదకి వెళ్ళిపోవుట, తన పతనావస్థలోనికి దిగజారిపోవడానికి గల 5వ కారణం. కాబట్టి ఒకవేళ మనము అలాంటి పరిస్థితిలో ఉంటే మనం బయటికి రావాలి. తర్వాత అంటున్నాడు కదా, 6వ సంగతి 10వ వచనం, 28:10 అండి, 28. యెహోవా జీవంతో దీనిని బట్టి నీకు శిక్ష ఎంతమాత్రము రాదని యెహోవాను విడిచిపెట్టాడు, కానీ యెహోవా నామమును మాత్రం గుర్తుపెట్టుకొని ప్రమాణం చేస్తున్నాడు. అర్థమైందండి? ఎవరితో? కర్ణపిశాచం గల స్త్రీతో. అసలు ఆమెకు దేవుడు అంటేనే గిట్టదు. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఈ గిట్టని వ్యక్తి, దేవుడు అంటేనే గిట్టని వ్యక్తి వెళ్ళి ఎవరు నామం ప్రమాణం చేస్తున్నాడు? యెహోవా నామమున ప్రమాణం చేయ. నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అది తను చేసిన 6వ పొరపాటు. ఇప్పుడు చివరిదిగా వస్తే 7వదిగా ఒక చిన్న మాట. 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం. 1 Samuel chapter 31 verse 4. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయివానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొలకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని
ఇప్పుడు సౌలు ఏం చేసుకున్నాడండి? తన ప్రాణమును తనే తీసుకున్నాడు. తన ప్రాణమును తను తీసుకున్న ఆచారము ఇశ్రాయేలీయులలో ఉండకూడదు. అది పాపం. దేవుడు తనకు ప్రాణం ఇచ్చాడు, దేవుడు తనకు జీవం ఇచ్చాడు. ఆ జీవమును కాపాడుకోవాలి. దేవుడు మంచి శరీరాన్ని ఇచ్చాడు, మంచి దేహాన్ని, మంచి కుటుంబాన్ని, మంచి రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడుకొని, పొరపాట్లుంటే సరి చేసుకొని, లోటుపాట్లుంటే సరిదిద్దుకొని, దేవుని విడిచిపెడితే దేవునికి దగ్గరై, రాజ్యాన్ని విడిచిపెడితే రాజ్యానికి దగ్గరై, మనుషులకు దగ్గరైపోయి తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయి సంతోషంగా బ్రతకాల్సిన సౌలు అకాల మరణానికి తనను తానే అప్పగించుకుంటూ వచ్చాడు. ఎందుకని? యెహోవా నిన్ను ఎడబాసి ఉండగా నా యొద్దకు వచ్చి లాభం ఏంటి? చదవండి ఆ మాట. 28వ అధ్యాయము 16వ వచనం చదవండి. అందుకు సమయంలో యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన యెహోవా నిన్ను విడిచాడు. దేవుడు నిన్ను విడిచిన కారణాన నన్ను అడగడంలో లాభం ఏంటి నాయనా? నేను కూడా మృతుల లోకానికి వెళ్ళిపోయాను. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చి చివరికి ప్రేతాత్మల దగ్గరకు వచ్చి మాట్లాడించే పని కూడా పెట్టుకున్నావు. రేపు నువ్వు నాతో కూడా ఉంటావు, నువ్వేం చింతపడదు, యుద్ధంలో ఓడిపోతారు, వెళ్ళిపో అని చెప్పి పంపించేశాను. అంటే ఇప్పుడు తన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రయోజనం రావట్లేదు. తను ఏ అడుగేస్తున్నా కూడా రాంగ్ స్టెప్పే అవుతుంది. ఏం మాట్లాడినా రాంగ్ స్టెప్ అవుతుంది, ఏ అడుగేసినా రాంగ్ స్టెప్ అవుతుంది. కారణం ఏంటి? కొంతమంది నేనేం మాట్లాడినా అపార్థం చేసుకుంటారు, నేనేం చేసినా అపార్థం చేసుకుంటారంటే అవును, బహుశా దేవుడు మనతో లేనప్పుడు అలాగనే ఉంటుంది. దేవుడు మనతో లేకపోతే సౌలు చేసిన ప్రతి స్టెప్ మనం ఆలోచన చేస్తే ప్రతి స్టెప్ రాంగ్ స్టెప్పే. ఎందుకంటే ఆయన మంచి కాపరి అయిన దేవుడి గైడెన్స్లో లేడు. దేవుడు తనను నడిపించట్లేదు, బహుశా అపవాది తనను నడిపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు తనకు ఆ ఆలోచన ఎట్లొచ్చింది? తన ప్రాణమును తీసుకోవాలనే ఆలోచన ఎట్లొచ్చింది? తన ఫెయిల్యూర్స్, తన ముందు ఉన్నటువంటి ఒక బచ్చాగాడైనటువంటి దావీదును చంపలేకపోయాడండి. ఇక అంతకంటే అవమానమా? దావీదు ఒప్పుకుని నేను మిన్నలిని స్వామి, నేను నీ ముందు చాలా చిన్నవాడిని, నువ్వు చాలా బలాఢ్యుడవు, అసలు నా వెంబడి పడడానికి కారణమే లేదు, నువ్వు వెళ్ళిపో, నీ యందు నాకు ద్వేషమే లేదని ఎంత క్లియర్గా చెప్పినా కూడా వదిలిపెట్టట్లేదు. దావీదును చంపడంలో ఫెయిల్ అయిపోయాడు, రాజ్యాన్ని పరిపాలించడం ఫెయిల్ అయిపోయాడు, చుట్టూ ఉన్న శత్రువులను పరిపాలించి వాళ్ళని ఓడించడము ఫెయిల్ అయిపోయి ఫెయిల్. ఎందుకు ఫెయిలు? దేవుడు తనతో లేడు. దేవుడు నీతో లేకపోతే ఫెయిల్యూర్. నువ్వు ఏం చేసినా ఫెయిల్యూరే. దేవుడు నీతో ఉంటే ఏ చిన్న పని చేసినా సక్సెస్. దేవుడు నీతో ఉండాలి, నువ్వు దేవునితో ఉండాలి, దేవుని దర్శనం నీకు కలగాలి, దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకోవాలి, దేవుని మందిరంతో సహవాసంలో ఉండాలి, దేవుని ప్రజలతో సహవాసం ఉండాలి, ప్రేమించాలి, దేవుని ప్రజలను ప్రేమించాలి, వెంబడించాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడు నీ జీవితంలో తప్పకుండా విజయం వస్తుంది. ప్రతిగా సౌలు దానిని చేయలేక తన ప్రాణమును తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇలాంటి వ్యక్తి కొత్త నిబంధనలో మనకు కనిపిస్తాడు. ఎవరు? ఇస్కరియోతు, యూదా. ఏం చేశాడు? దేవుని అప్పగించిన తర్వాత అయ్యో మరణశిక్ష చేశారని దేవుని దగ్గరికి పోకుండా ఎక్కడికి వెళ్ళాడు? తన ఇంటికి పోయాడు, ఇల్లు చక్కబెట్టుకున్నాడు, తాడు తీసుకున్నాడు, పోయాడు, తన ప్రాణం తీసుకున్నాడు. ప్రయోజనం ఏమొచ్చింది? ప్రయోజనం ఏం రాలేదు. ప్రయోజనం లేని పని చేసే కంటే ప్రభు దగ్గరికి రా. ప్రభు, నా జీవితంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, నా జీవితంలో ఓటమి ఉంది, నా జీవితంలో ఎంతో దిగజారిపోయాను, బహుశా నా 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 జీవితాన్ని, నా కుటుంబాన్ని నేను పాడు చేసుకున్నాను, నా శరీరాన్ని కూడా పాడు చేసుకున్నాను, ఇప్పుడు ఓడిపోయాను, నిస్సహాయతలో ఉన్నాను, ప్రభా ఇప్పుడైనా కనికరించంటే నువ్వు ఎంత దిగజారిపోయిన పరిస్థితిలో నుండి మొరపెట్టినా దేవుడు లేపుతాడు. నువ్వు పాతాళమంత లోతులోనికి వెళ్ళిపోయి ప్రభువా నేను ఇక్కడున్నానని మొరపెట్టినా అక్కడ నుండి ఆయన చెయ్యిని నేను లాక్కొని వస్తుంది. దానికి ప్రతిగా
ఇలాంటి తప్పుడు ఆలోచన కలిగి ఉండడం బహు విషాదకరం. ప్రేమైన సోదరుడా, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి ఓటమికి, ప్రతి నిరాశకు, ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది, ఒక సమాధానం ఉంది. అది ప్రభు దగ్గరికి వస్తే ఉంది. చాలామంది ప్రభు దగ్గరికి రాక, చేసిన తప్పును సరిచేసుకునే అలవాటు లేక, లేకపోతే చేసిన పాపాన్ని విడిచిపెట్టే ఇష్టము లేక, చేసిన పాపములోనే ఉండిపోయి మిగిలిపోయి ప్రభువుకు దూరం అయ్యేవారు చాలామంది కనిపిస్తున్నారు. ప్రేమ సోదరుడా, ప్రభువు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను నీవే, నన్ను నేనే వివేచించే ఆలోచన ప్రభు ఇచ్చాడు. వివేచించు. ఎందుకు నీకు అలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది? నీ ఫెయిల్యూర్ ఉంటే, ఒకవేళ నీలో బలహీనతలు ఉంటే ఏమైనా నన్ను అడుగు, నేను ధారాళంగా ఇస్తా. ధారాళంగా అయితే అడిగే రీతిలో అడుగు, దేవుని దగ్గరకు వచ్చే రీతిలో రా, పశ్చాత్తాపపడే రీతిలో పశ్చాత్తాపడు. ప్రభు కనికరిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకొని మౌనంగా పరీక్షించుకొని, రాజైన సౌలు యొక్క పతనంలోని కొన్ని మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడి దర్శిస్తున్నాడు. ఈయన సమస్తమును బాగు చేసే దేవుడు. నేను బాగు చేస్తాడు. చెప్పిన మాటలన్నీ కూడా దేవుడు నిన్ను బాగు చేయడాడు, బాగు చేస్తాడు. దేవుడు బాగు చేయని పరిస్థితి లేదు. దేవుడు బాగు చేయని మనిషి లేనే లేడు. దేవుని నుంచి దూరం అయిపోయిన వ్యక్తులు దేవుణ్ణి కోల్పోయారు, కానీ మనం అలా కోల్పోవద్దు. మనం మన జీవితాన్ని పూర్తిగా ప్రభు హస్తాల్లోనికి తీసుకురావాలి. ప్రభు దగ్గరికి రా.